హాయ్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వేవ్ బీడీఏ రోల్కి అప్లై చేశాను. అప్లై చేసినాక వెంటనే నాకు అప్లై చేసినట్టు మెసేజ్ వచ్చింది మెయిల్కి. మనం ఈమెయిల్ ఇస్తే మా మెయిల్కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినాక తర్వాత ఒక 2 వీక్స్కి అట్లా మళ్ళీ నాకు మెయిల్కి మెసేజ్ వచ్చింది, మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రిపేర్ కాండి అని నెరేటివ్ పంపారు. నెరేటివ్ పంపించి ప్రిపేర్ కాండి, కాల్ చేస్తాం మేము మీకు ఇట్లా అనుకుంటే చెప్పారు అన్నట్టు. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత కాల్ చేశారు, నెక్స్ట్ వేవ్ వాళ్ళే కాల్ చేసి మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అక్కడ నుంచి కాల్ చేస్తున్నాం మేము అని చెప్పారు. అంటే ఇట్లా నేను ఇంకా చూసుకోలేదు, ప్రిపేర్ కాలేదంటే మీరు ప్రిపేర్ అయినాక కాల్ చేయండి ఫ్రీ ఉన్నప్పుడు అనుకుంటే చెప్పారు. నేను మళ్ళీ కాల్ చేసి వాళ్ళకి చెప్పాను అన్నమాట, ప్రిపేర్ అయిన నేరేటివ్ అని చెప్తే వాళ్ళు అన్నారు నేరేటివ్. సో మనం మాట్లాడాలన్నట్టు, ఇట్లా కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ నుండి కాల్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనం ఒక గైడ్, ఆమె ఒక స్టూడెంట్ లాగా మాట్లాడాలన్నట్టు. ఆ స్టూడెంట్ పేరు దివ్య అనుకొని మాట్లాడండి అని చెప్తారు. మనం మాట్లాడాలి, హలో దివ్య, ఇట్లా మేము కెరీర్ గైడెన్స్ హలో దివ్య, మనం ఇప్పుడు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ నుండి కాల్ చేస్తున్నాం అని చెప్పి మంచిగా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. వాళ్ళకి కొంచెం ఇట్లా సేమ్ మనకి అంత ఇబ్బంది కూడా ఏముండదు, వాళ్ళు పంపిన నెరేటివ్ చూసుకుంటూ మాట్లాడడమే, అంత కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుకుంటూ స్టూడెంట్స్ కూడా మనం మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలన్నట్టు. కొంచెం సేపు ఆగాలి, వెంటనే మాట్లాడితే వాళ్ళు ఇట్లా మన టాకింగ్ స్కిల్స్ చూసి మంచిగా మాట్లాడుతుందా లేదా అని చూసి వాళ్ళు మళ్ళీ మనల్ని రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంది. కాబట్టి మళ్ళీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, ఒక 20 minutes అయినాక వాళ్ళు చెప్తారు కదా, సరే మీరు ఇట్లా మాట్లాడండి అని వాళ్ళు కూడా మంచిగా గైడ్ చేస్తారు అన్నట్టు. గైడ్ చేసినాక మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు వాట్సాప్కి మెసేజ్ వస్తుంది, సెలెక్ట్ అయినట్టు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ కండి అనుకుంటే వెబినార్ ఇట్లా లింక్ పంపుతారు, అవన్నీ ప్రిపేర్ కండి మంచిగా అని చెప్తారు అన్నట్టు. నాకు అట్లనే చెప్పారు. వాట్సాప్కి మెసేజ్ పంపి గూగుల్ మీట్లో ఇంటర్వ్యూ ఉంటుంది, వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పారు. అంతే, వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో కూడా వీడియో చేసి చెప్తాను. థ్యాంక్ యూ.